సో పొద్దునే లేచి అందరం స్నానం చేసుకొని ముసలోడే గానే మహానుభావుడు ఈ ఏజ్ లో కూడా ఎంజాయ్ చేస్తుండు. కాకా నువ్వు కేకవా నువ్వు కనిపిస్తున్న గుట్టకే మొత్తానికి ఎత్తంగట్టు దగ్గరికి అయితే వచ్చేసి ఏ రూట్ లో వెళ్ళాలనేది ఇంకా డిసైడ్ కాలే. అదే గ్యాప్ లో కొబ్బరికాయలు తీసుకొని సో ఎక్కడి నుంచి వెళ్ళాలో రూట్ డిసైడ్ అయ్యి బ్యాక్ సైడ్ నుంచి అయితే బయలుదేరినాం. అదే గ్యాప్ లో మన హనుమాన్ టెంపుల్ అయితే ఉంది, మన బాస్ టెంపుల్. సో దర్శనం చేసుకోవాలి కదా, మన బాస్ ఉన్నప్పుడు మనకి ఎనర్జీ కావాలి గట్టిగా, అందుకే దర్శనం చేసుకున్నాం. ఇక బొట్టు గట్టిగా పెట్టుకొని ఇంకా సో జై బోలో బజరంగ్ బలి అని గుట్ట ఎక్కడం అయితే మొదలు పెట్టినాం. గ్యాప్ లో సగం దూరం ఎక్కేసరికి పుంచుకారిపోతుంది. మా గ్యాంగ్ లో నేను మా తమ్ముడైతే ముందు వచ్చేసినాం. అట్లుంటే మనతో. సో గాయ్స్ ఇదే ఎత్తం గట్టు చూడండి. సో మార్నింగ్ 6 o'clock కి మేఘాలు కనిపిస్తుంది కానీ మేము మధ్యాహ్నం వచ్చేసినాం. సో ఇంకా ఎక్కేది. సో ఇక్కడ కనిపిస్తున్న సిడికి ఎక్కుకుంటూ వెళ్ళాలి, తాడ సాయంతో వెళ్ళాలి. ఎందుకంటే మనకు మెట్లు అవన్నీ ఏముండదు, ఓన్లీ కొండలనే ఉంటది, రాళ్ళు రప్పలు ఉంటాయి. సో ఒకరికి ఒకరు తోడుగా ఒకరికొకరు సాయం చేసుకుంటా భక్తి శ్రద్ధతో వెళ్తే మనకి ఏం కాదు. సో మొత్తానికి కొండపైనకి అయితే వచ్చేసిన. సో పబ్లిక్ చూస్తే మామూలుగా లేరు, ఎందుకంటే అది భక్తి. సో ఈ కొండపైన దర్శనానికి ఓన్లీ సంక్రాంతి ఉంటది, అది కూడా 3 రోజులే. సో ఈ కొండపైన దర్శనానికి ముసలి ముత్క చిన్న పెద్ద అందరు వస్తారు. సో ఈ గుట్ట పైన ఉన్న స్వామి పేరు వచ్చేసి నరసింహస్వామి. సో చూస్తున్నారు కదా, ఇక 2 అడుగులు ఆ గ్యాప్ లా కాలు జారి పడిరు అనుకో ఇంకా అటే ఇంకా. సో మొత్తానికి దర్శనం చేసుకున్నాం. మన నరసింహస్వామి ఎలా ఉంటారంటే ఇగో ఇలా ఉంటారు. సో దర్శనం కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్లే మూమెంట్ లో చూడండి ఇంకా సర్రన జారి పోవుడే, ఇంకా ఆగేదే లేదు, బండి ఆగదు. సో రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.